మహాగణపతిం మనస స్మరామి మహాగణపతిం మనస స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ వారం ఏప్రిల్లోకి వచ్చాం. ఏప్రిల్ మంత్లోకి మనం 5వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు కూడా ఏప్రిల్ మంత్కి సంబంధించి ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది ఈ వారం రోజులకి సంబంధించి చూద్దాం. ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే కనుక కుజుడు మీనరాశిలో రవితో శనితో యుతి కట్టబోతా ఉన్నారు. అలాగే ఇక్కడ చంద్రుని యొక్క సంచారం కూడా చూస్తే తుల, వృశ్చికము, ధనస్సు, మకరం మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఈ 4 రాశుల మీదుగా ఉంది. సో అదేవిధంగా మిగతా గ్రహాల యొక్క ట్రాన్సిట్ కూడా మనం చూస్తే శుక్రుడు మేషరాశిలో, మిథునంలో గురుడు, సింహంలో కేతువు, రాహువు కుంభరాశిలో గోచారంలో ఉంటున్నారు. బుధుడు కూడా అసలు చెప్పకూడదు కానీ బుధుడు నిజంగా ఆయన కూడా కుంభరాశిలో గత 2 నెలలుగా టెస్ట్ వేసుకుని రాహుతో పాటు కూర్చుని ఉన్నారు. ఇక అదేవిధంగా మీన రాశిలో కుజ, శని, రవుల యొక్క యుతి అయితే జరుగుతూ ఉంది. సో ఈ విధమైన ట్రాన్సిట్ ఆధారంగా, గోచారం ఆధారంగా, చంద్రగమనం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ యొక్క వారం ఎలా ఉండబోతుంది ఏంటనేది చూద్దాం. మీనరాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. మీనరాశి వాళ్ళకి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి ద్వితీయంలో శుక్రుడు, షష్టమంలో కేతువు 2 గ్రహాల యొక్క ఇక్కడ 2 గ్రహాలు అనుకూలత కనిపిస్తూ ఉంది మనకి. మెయిన్లీ ద్వితీయంలో శుక్రుడు. యాక్చువల్గా ఏంటంటే ద్వితీయ స్థానంలో శుక్రుడు యొక్క సంచారం ఏళ్ళు శని నడుస్తున్న వేళ అసలు గత మార్చ్ అంతా కూడా వెరీ డ్రైనెస్, వెరీ ఎక్స్పెన్సివ్, వెరీ ఎక్స్పెన్సెస్. ఇలాంటి సమయంలో అట్లీస్ట్ లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీ కారకుడైన, లక్ష్మీదేవి కారకుడైన శుక్రుడు ధనస్థానంలో ఉంటాం అట్లీస్ట్. సో డెఫినెట్లీ ఆ టైంలో మీకు రావాల్సిన మనీ ఫ్లో ఆఫ్ విషయంలో మాత్రం ఎటువంటి ఇబ్బందులు లేకుండా శుక్రుడు మీకు చక్కగా జాగ్రత్తగా మిమ్మల్ని ఫైనాన్షియల్గా ప్రొటెక్ట్ చేయడానికి ఉపయోగపడుతున్నారు. షష్టమంలో కేతు యొక్క సంచారం. దిస్ ఈజ్ వెరీ గుడ్ ట్రాన్సిట్ ఫర్ కేతు. కేతు ఈజ్ ఎ డిటాచ్మెంట్ అండ్ సపరేషన్ ప్లానెట్. సో ఇది మాకొద్దు, ఇక మీతో మాకు కట్టు అంటాడు. సో ఎవరితో కట్టు అంటున్నాడు? ఇక్కడ శత్రువులతో కట్టు అంటున్నాడు. మంచిదేగా శత్రువులతో కట్టు అంటే. సో కాబట్టి 8, 9, 10, 11 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఇక్కడ. బుధ, గురు, శుక్ర, శని 4 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి చంద్రబలం కూడా అనుకూలంగా ఉంది. ఇక్కడ వారం ప్రారంభం చూస్తే అష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం. అష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది. అదే సేమ్ ఆ రాశి అధిపతి శుక్రుడు కూడా ద్వితీయంలో ఉన్నాడు. సో ఓకే, ఫైనాన్షియల్ పరమైన విషయాల్లోనో, మీకు నెమ్మదిగా వస్తున్న ప్రెషర్ విషయంలోనో, కొంత పవర్ స్ట్రగుల్ విషయంలోనో వచ్చే సమ్ టెన్స్డ్ ఫీలింగ్స్ వారం ప్రారంభంలో కనిపిస్తున్నాయి. సోమ, మంగళవారంలో నవమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. భాగ్యస్థానం ఇక్కడ పైగా అది నీచ స్థానం యాక్చువల్గా. సో బీ కేర్ఫుల్ అబౌట్ ఇన్వెస్ట్మెంట్స్, షేర్స్ అండ్ ట్రేడింగ్కి సంబంధించిన విషయాల్లో ఈ సోమ, మంగళవారాల్లో మెయిన్గా అక్కడ చంద్రుడి యొక్క నీచ స్థాన సంచారం మనకి నడుస్తుంది. కాబట్టి ఈ రాశికి సంబంధించి ఇన్ జనరల్గా సో అలాగే మళ్ళీ ఆ రాశి అధిపతి కుజుడు వీళ్ళకి మళ్ళీ రాశిలో ఉన్నాడు. సో అది మిత్రక్షేత్రంలో ఉన్నాడు. బట్ మార్స్ ఈజ్ కంజక్ట్ విత్ శాటర్న్. సో దీనివల్ల సంతానపరంగా కొన్నిసార్లు ఫ్యామిలీ పరమైన విషయాల రీత్యా సో ఇలాగా కొంచెం అంటే మనకి ప్రెషరబుల్ ఫోర్స్లీ ప్రెషరబుల్ సిచ్యువేషన్స్ లాంటివి రావడం అనేది సోమ, మంగళవారాల్లో మనం ఎక్కువ గమనించవచ్చు. బుధ, గురు, శుక్రవారాల్లో చూస్తే కనుక ఇక్కడ దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. దశమ స్థానంలో చంద్రుడు జనరల్గా యోగిస్తారు. ఆ రాశ్యాధిపతి గురుడు కూడా చతుర్థ స్థానంలో ఉన్నాడు. సో వెన్ జూపిటర్ ఆస్పెక్టింగ్ ఇస్ ఓన్ హౌస్, 10th హౌస్. సో కొంత ఈ జాబ్ పరమైన విషయాల్లో ఇక్కడంటే ఎమోషన్ని ఎక్కువ క్రియేట్ చేస్తుంటాడు గురుడు. సో కానీ 10th హౌస్ మీద గురుడి ఆస్పెక్ట్ ఉండటం వల్ల, ఆయన ఓన్ హౌస్ అవటం వల్ల ఎంత ఎమోషన్కి గురి అవుతున్నా సరే ఇది మన పని, ఇది మన విషయం, ఇది మన ప్రొఫెషన్ అని చెప్పి ఆయన ఇంటిని ఆయన చూసుకుంటూ ఉండటం వల్ల సో అలా ఎమోషనల్ స్ట్రెస్ ఉన్నప్పటికీ కొంత మానసికంగా కొంచెం హ్యాపీనెస్ పరంగా ఆన్ అండ్ ఆఫ్గా ఉన్నప్పటికీ సో ఓకే, ఇప్పుడు పడుతున్న ఈ మానసికమైన శ్రమ అంతా, స్ట్రెస్ అంతా కర్మస్థానం సో మన గురించే కదా, మన ప్రొఫెషన్ గురించే కదా అన్నట్టు ముందుకెళ్ళే ఆస్కారాలు కనిపిస్తున్నాయి.
వారాంతానికి మనం చూస్తే కనుక ఇక్కడ లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం. లాభస్థానంలో చంద్రుడు యోగిస్తాడు, ఆ రాశ్యాధిపతి శని కూడా రాశిలో ఉంది. సో వెరీ ఇక్కడ ఏంటంటే లాభంలో చంద్రుడు బాగానే యోగిస్తాడు, ఆ రాశ్యాధిపతి శని కూడా ఇక్కడ ఉండటం క్రియేట్ సమ్ టఫ్నెస్ అన్నమాట. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే శని ఒక్కడు ఉంటే పర్లేదు, అక్కడ కుజుడు రవి కూడా కలిసి ఉన్నారు ఇక్కడ. సో కాబట్టి అంటే శని యాక్చువల్లీ సమ్ క్రూయల్, అంటే కొంచెం మొండి ప్లానెట్, రవి మొండి ప్లానెట్, కుజుడు మొండి ప్లానెట్. సో చాలా మొండి ఘట్టాలు మన రాశి మీద వస్తే మన వాళ్ళ గురించి ఆలోచిస్తే ఎలా ఉంటారో అలాంటి ఒక పవర్ స్ట్రగుల్ని, ఇంత మొండి ఘట్టాలని ఎలా ఎదుర్కోవాలని ఒక పవర్ స్ట్రగుల్ లాంటిది అయితే క్రియేట్ అవుతూ ఉంటుంది. సో కానీ వీటిని ఓవర్కమ్ అయితే కానీ ప్రాఫిట్ రాదు, వీటిని ఓవర్కమ్ అయితే కానీ మనం పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్ ఫుల్ఫిల్ అవ్వదు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో సమ్ పవర్ స్ట్రగుల్ వి ఫేస్, అంటే అలాంటి మొండి ఘట్టాలు లాంటివి దొరుకుతూ ఉంటాయి మనకి. సో వాటిలో మనం అంటే కొంచెం అటు సంతాన రీత్యా వచ్చేవి కావచ్చు, ఫ్యామిలీ రీత్యా కావచ్చు, అంటే డైలీ రొటీన్ రీత్యా కావచ్చు, ఇలాగా కొన్ని బిజినెస్ నెట్వర్క్ సర్కిల్స్ త్రూ వచ్చేవి కావచ్చు. బట్ ఏదైనా సరే రవి కుజులు వెరీ హాట్ అండ్ డ్రై ప్లానెట్స్. ఈ హీట్ ప్లానెట్స్ ఎప్పుడైతే ఫైరీ ప్లానెట్స్ మన రాశిలో ఉన్నాయో దే సక్స్ అవర్ మైండ్ అనమాట, మన మైండ్ని పిండేస్తూ ఉంటాయి. సో వాటి ఎనర్జీ అంతా కూడా మన మైండ్ మీద ఫోకస్ పెట్టడం వల్ల మనకి షార్ట్ టెంపర్ వస్తూ ఉంటుంది కొన్నిసార్లు. సో బీ కూల్, డోంట్ ఫ్రస్ట్రేట్. సో ఇక్కడ ఎప్పుడైతే ఈ యొక్క అగ్రెసివ్ ప్లానెట్స్ మార్స్ అండ్ రవి లాంటి ప్లానెట్స్ రాశిలో శనితో కలిసి కంజక్ట్ ఉండటం వల్ల మనం మన విచక్షణ కోల్పోకుండా మన కూల్గానే కొంచెం స్టెబిలైజ్డ్గా ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఆగి 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 దాని గురించి ఒక పవర్ఫుల్ అండ్ వెరీ యూజ్ఫుల్ అండ్ సమ్ అంటే మన ఇమీడియట్గా కాకుండా కొంత దాని గురించి ఆలోచించి డెసిషన్ తీసుకుంటే ఒక 4 గంటలు అలాగా మీకు కొంచెం ఈ యొక్క అగ్రెషన్ ఏదైతే ఉందో కొంచెం డౌన్ అవుద్ది, కాబట్టి అప్పుడు బెటర్గా మీరు డెసిషన్ తీసుకోగలుగుతారు. సో ఈ విధంగా ఈ మీన రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్ మనకి రాశిలో ఉన్న రవి కుజ శనులు, సో ఈ 3 కూడా రాశిలో ఉన్నారు కాబట్టి శనికి తైలాభిషేకం చేసుకుంటూ ఉంటాం, అలాగే శివుడికి శివాభిషేకం చేసుకోవటం, కుజుడికి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకోవటం, ఈ 3 పనులు చేసుకుంటే మనం అనుకున్న ఈ పవర్ స్ట్రగుల్, ఈ మొండి ఘట్టాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ భాషస్ వాళ్ళనే అవుతారు, వీళ్ళు మంజోలికి రారు. సో ఈ రెమెడీస్ చేసుకోండి, ఈ వారం చాలా మంచి బ్యూటిఫుల్గా మీకు వర్క్ అవుతుంది. సో మొత్తంగా ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ విధంగా ఉన్నాయి రాశి ఫలాలు ఈ వారం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.